ఈరోజు మీకు నేను చేపల పులుసు చెప్తానండి. చేపల పులుసుకి వాష్ చేసుకున్న చేపలు తీసుకున్నానండి పీసెస్. ఒక 3-4 టైమ్స్ సాల్ట్తో వాష్ చేశాను స్మెల్ రాకుండా. కొంచెం కారం, మంచి నూనె, గరం మసాలా, ఉప్పు, పసుపు, జీలకర్ర, చింతపండు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 5 పచ్చిమిరపకాయలు, ఒక 6 ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు. చింతపండుని ఒక పావు గంట నానబెట్టుకోవాలండి. మీకు ఇప్పుడు తయారు చేస్తాను. ఒక కడాయి తీసుకున్నానండి. ఇందులో కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకున్నాను. తర్వాత చేపలు వేసాను. ఉప్పు, పసుపు, కారం, ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నానండి. ఇలా పచ్చిమిరపకాయలండి, ఇవేం కట్ చేయకుండా డైరెక్ట్గా వేసేసాం. ఇలా స్టవ్ మీద పెట్టుకున్నానండి మీడియం ఫ్లేమ్లో. ఉన్నప్పుడు చింతపండు పులుసు పోసుకోవాలి. జీలకర్ర కూడా వేసుకోవాలండి. జీలకర్ర ఎందుకు వేసుకుంటారంటే నీసు వాసన ఏమన్నా వచ్చినా అది రాకుండా ఉంటుంది, అందుకు జీలకర్ర వేసుకోవాలి. మసాలానండి. చేపల పులుసు అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఫైనల్గా కొత్తిమీర, కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.